ఆమేన్. హల్లెలూయా. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. కొద్ది నిమిషాలు పరిశుద్ధ లేఖనములో నుంచి కొద్ది మాటలు ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. దయచేసి చదివి సహాయం చేయండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం. మైక్లో చదువు. ఒకడు చదువు తనకు ఏర్పరచుకొని మరొకసారి పెద్దగా. ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగుపడును. న్యాయము కదా అనుకొని. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి మనం పరిశీలన చేయగలిగితే లేఖన భాగంలో ఈ రీతిలో ఉంది. ఒకడు తనను ఏర్పరచుకొనినటువంటి మార్గం ఎట్టిదైనను తన దృష్టికి న్యాయముగానే అగపడెను. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. చూడండి, ఈ మాటను మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని ముందుకు వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవమగల యేసయ్యా, జీవాధిపతి వందనాలు. ఈ శుక్రవారం ఉపవాస కూడికలో కొద్ది నిమిషాలు పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ నామాన్ని గణపరిచాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానం చేయబోచుండగా అల్పుడే నన్ను నీ సిలువ చాటును భద్రపరచుకో. నా నోరు నీ బోరగా వాడుకో. వినుచున్న వారితో, యంత్ర శబ్దంతో వింటున్న వారితో, అయా యూట్యూబ్లో చూస్తున్నటువంటి వారితో కూడా నువ్వు మాట్లాడి ఈ వాక్యము ద్వారా నీ నామ ఘనత కొరకు ఈ వాక్యము ద్వారా అనేక మంది పట్టబడటకు సహాయం చేయమని యేసు నామంలో అడిగిపోయి నామ తండ్రి, ఆమెన్. మంచిది. ఈ మాటలు మరొకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధ లేఖనంలో, పరిశుద్ధ గ్రంథం లేఖనంలో ఉన్నటువంటి మాట, ఒకడు తను ఏర్పరచుకొనినటువంటి మార్గము ఎట్టిదైనను తనకు తన దృష్టికి అది న్యాయముగానే కనబడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. చూడండి, ఈ మాట మనం ధ్యానం చేసుకోగలిగితే ఒకడు తను ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే కనపడును. ఒకడు ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గం, ఏ మార్గం అది? ఇరుకు మార్గం కావచ్చు, విశాలమైనటువంటి మార్గం కావచ్చు. ఇరుకు మార్గము, విశాలమైన మార్గం కావచ్చు. కానీ ఏ మార్గం అయితే వాడు ఏర్పాటు చేసుకున్నాడో వాడి దృష్టి కంటే అది న్యాయముగానే కనపడుతుందంట. న్యాయముగానే. చిన్న ఉదాహరణ, ఎగ్జాంపుల్ మనం తీసుకోగలిగితే ఈ మాటలో, ఒకడు చెడ్డవాడయుండి, ఒకడు త్రాగుబోతాయుండి, వాడు ప్రతిసారి కూడా త్రాగుతూ వాడు ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ, వాడు పనికి వెళ్ళి వచ్చినటువంటి డబ్బులు ప్రతిరోజు తాగి ఆ డబ్బులన్నీ పాడు చేసుకుంటూ ఉంటే, ఎవరైనా వాడిని, నాయనా ఏంద్రా రోజు డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు, పాడు చేసుకుంటున్నావు అని అడిగితే వాడంటాడు, నాకు తెలుసులే నా డబ్బులు అంటాడు. నాకు తెలుసులే నా డబ్బులు అంటాడు. ఎవడన్నా రోజు పాడు చేసుకుంటున్నావురా, ఆరోగ్యం పాడైద్ది, నీ ఇంటికి తీసుకెళ్ళరా కొద్దిగా డబ్బులన్నా, ఆ డబ్బులు వచ్చిన డబ్బులన్నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడిన డబ్బులన్నీ కూడా తాగుడికి పెట్టేస్తున్నావు, కొద్దిగా తీసుకెళ్ళరా ఇంటికి, అంత తాగుబాకరండి, నాకు తెలుసులే నేనేం చేయాలో అంటే వాడికి ఆ మార్గం వాడికి న్యాయంగానే ఉంది. అన్యాయం ఏంటి? ఇంటికి తీసుకెళ్ళటం అన్యాయం. వాడు తాగేస్తే వాడికి న్యాయముగానే ఉంటుంది.
కానీ ఇంటికి తీసుకెళ్ళు అంటే మాత్రం వాడికి అన్యాయంగా ఉంటుంది ఆ మాట కదా. నువ్వు బాగుపడురా అంటే వాడికి అన్యాయంగా ఉండిద్ది. ఒరే నాయనా, నువ్వు రోజు తాగి